వావ్! ఈ రోజు నాకు అద్భుతమైన వేట. నువ్వే నాకు ఈ రోజు లక్కీ చామ్. ఓయ్, ఎవరో నన్ను వెనక కొట్టిందా? మమ్మల్ని మర్చిపోయి పని చేస్తున్నావా హంటర్ వీక్? ఎంత ధైర్యం ఉంటుందో నేను మాట్లాడతారు. మేము చూసుకుంటాను, ఉండండి. పరిగెత్తకండి, ఆగండి. మీరు ఎక్కడికి వెళ్ళినా వదలను. నాకు ఇప్పుడు రెస్ట్ కావాలి. ఏం చేయబోతున్నారు? అర్ర, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. తప్పకుండా ఈరోజు నేను పని చేయలేను. హలో, ఎవరు? అవును, నేనే. చెప్పండి బాస్. చెట్టులు నరికేవా లేదా? ఎప్పుడు పని ముగిస్తావు? నాకు తెలుసు, నేను ఇక్కడ పని చేస్తూనే ఉన్నా. కానీ ఇక్కడ ఎలుక బండ్ల ఇబ్బంది ఉందని మీకు తెలుసు కదా. ఎప్పుడు చూసినా నన్ను పని చేయకుండా ఇబ్బంది పడుతున్నారు. ఊరికే కథలు చెప్పకు. ఎన్నిసార్లు ఇదే కథలు చెప్తావు? లేదు బాసు, నా పని నేను సక్రమంగానే చేస్తున్నా. వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా ప్రాణాలు తీస్తున్నారు. ఈ రోజు నన్ను ఏం కొట్టారో తెలుసా? మీరు ఇంకా కాస్త నాకు టైం ఇస్తారా? నేను అంతా చేసేస్తాను. నువ్వు కలలో కూడా అనుకోకు హంటర్ వీక్. నీకు కావలసిన టాబ్లెట్ మందులు పంపుతాను, పని చూడు. అది వేసుకుంటే అంతా సరిపోతుంది. నేను చెప్పిన పని చేయకపోతే నీకు జీతం కట్ చేస్తాను. ఒక్క నిమిషం బాస్. పోరా పిచ్చాడా, ఎప్పుడు చెప్పేది అర్థం చేసుకోకుండా వాటి ఇష్టానికి మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. నేను చెత్తలో పడేయాలి. ప్యాకేజ్ వచ్చింది. ఏంటి హెర్క్యులస్ టాబ్లెటా? వావ్! ఈ టాబ్లెట్ వేసుకుంటే 15 నిమిషాల్లో చాలా స్ట్రాంగ్ అయిపోవచ్చా? జాగ్రత్తగా ఉండండి. ఈ టాబ్లెట్ వేసుకుంటే ఎక్కువ శక్తి దొరుకుతుంది. కానీ ఒక రోజుకి 3 మాత్రల పైన వేసుకోకూడదు. అలా వేసుకుంటే వెనక్కి మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు ఇందులో ఇల్లంతా వేస్తుంది? చిన్నదిగా కథ ఉంది. ఇది వేస్తే మన శక్తి ఎక్కువగా పెరుగుతుందని చెప్తున్నారు. సరే, ఏదో ఒకటిలే, మనం దీన్ని ట్రై చేసి చూద్దాం. వావ్! నా ఒంట్లో ఏదో సూపర్ పవర్ వచ్చినట్టు నాకు ఫీల్ అవుతుంది. నిజంగా ఈ టాబ్లెట్ చాలా మ్యాజిక్ గా ఉంది. నాకు కాస్త కూడా టైర్డ్ లేదు. ఇప్పుడు మన పని మొదలు పెట్టాల్సిందే. వీలైతే నన్ను వచ్చి పట్టుకో తమ్ముడు, కమాన్. నాకు ఇవ్వరా, నేనేరా అది తీశాను. నువ్వేదో తీసావు, కానీ నీ దగ్గర నుంచి నేనే తీశాను కదా. ఏంటి? ఒరే బండోళ్ళారా, ఇద్దరు బాగా దొరికిపోయారా? మీ ఇద్దరు వల్ల నేను సరిగా పని చేయలేకపోతున్నాను. అందువల్ల నాకు జీతం రాలేదు. ఇదేలాగా డైలాగ్ మాట్లాడి నీకు బోర్ కొట్టలేదా? నేను అలాగేనా మాట్లాడతాను. అన్నయ్య, నా వల్ల కావట్లేదు. సరే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇలా చూడు, మనం ఒక బెడ్ పెట్టుకుందాం, సరేనా? ముందు అక్కడికి వెళ్దాం. సరే, వాణ్ణి నేను చూసుకుంటాను. వచ్చేసారా? అరే హంటర్ వేక్, గొడవకి సిద్ధంగా ఉన్నావా? ఉండండి, నేను టాబ్లెట్ వేసుకొని వస్తాను. ఎందుకు వచ్చారని బాధపడతారు. వీడెలారా ఇంత స్ట్రాంగ్ అయ్యాడు? చాలా రా, మీరే నా దగ్గర గొడవ పడుతున్నారు. మీకిది కావాలి.
ఇప్పుడు ఈ అడవి నరకడం ఈసీ అయిపోయింది. నాకు జీతం కూడా రాబోతుంది. ఇప్పుడు ఈ వెక్కని ఎవరు అడ్డుకోలేరు. ఎలా ఉంది? అరే, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడే వెళ్ళి వాడి పని చూద్దాం. కాస్త ఊరుకోరా. ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు? లేదు, వాడు సడన్ గా ఎంత స్ట్రాంగ్ అయ్యాడని చూసావు కదా. వాడు ఊరికే చెప్తున్నాడు. ఎలా ఇంత శక్తి దొరికింది? దాని గురించి ఆలోచిస్తా. ఒకవేళ ఏదైనా కుంఫు నేర్చుకుంటున్నాడా? హలో, ఏంటి? హంటర్ విక్, ఆ ఎలుక బంటిని పట్టావా లేదా? మీరు ఇది అడగడానికి పిలిచారా? ఇలా చూడండి బాస్, ఇంకా ఎలుక బంటల దగ్గర నుంచి ఏ సమస్య ఉండదు. వాళ్ళిద్దరికి సరైన గుణపాఠం నేర్పి పంపించేశాను. ఈ అద్భుతమైన టాబ్లెట్ కి చాలా థ్యాంక్స్. చాలా సంతోషం. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూడు. తప్పకుండా చేస్తాను బాస్. నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు పంపే టాబ్లెట్ కి ఖర్చు అయిన డబ్బుల్ని వచ్చే నెల జీతంలో పట్టుకుంటాను. సరేనా? లేదు లేదు, వద్దు బాస్. మీరు ఊరికే అంటున్నారు కదా బాస్. హెర్క్యులస్ టాబ్లెటా? ఇది నాకు చాలా ఈజీగా ఉంది. అర్రే, నాకు నిద్ర వస్తుంది. చాలా నిద్ర వస్తుంది. అక్కడ చూడన్నయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం? మనము ఆ హెర్క్యులస్ టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపోదాం. సరేనా తమ్ముడు? ఓ వావ్, వీడు బాగా నిద్రపోతున్నాడు. గురక పెట్టకురా. లేచేస్తాడు, పరిగెత్తు. హే, ఇంకా వీడు పడుకొనే ఉన్నాడు. అక్కడ చూడు, నేనే దీన్ని ముందు తీశాను. శబ్దం చేయకు, వీడు లేచేస్తాడు. చాలా మంచి నిద్ర. అర్రే, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి టాబ్లెట్ ని దొంగలించుతారు. మరి అది నాకు ఇచ్చేయండి. ఓ, నీకు కావాలా? నా దగ్గర వచ్చి తీసుకో. అది మర్యాదగా నాకు ఇచ్చేసాయి. ఆగండి రా. గొడవ పడతామా? పరిగెత్తుతాడు. అరే, ఇది చీటింగ్. ఆగండి. వీకెండ్గా వచ్చేసాం. ఇప్పుడు మీరు నా ఇంటి దగ్గర ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకండి. ఇప్పుడు మీ పని అయిపోతుంది. డబ్బులు వదలకు. అలాగా, రండి చూసుకుందాం. వెనక నుంచి కొట్టకూడదు. నేను మాత్రమే అలా చేస్తాను రా. అలాంతా లేదే, నేను కూడా అది చేస్తాను. ఒరే హెల్మెట్ తలోడా. అవునరా, అవును. ఈ రోజు మీరు నోరునే మోస్తాను చూడండి. మా సూపర్ పవర్ ని మీకు చూపించబోతున్నా. నేను కదలలేకపోతున్నాను. ఆ టాబ్లెట్ ఇంకా పని చేయదనుకుంటాను. నా దగ్గర ఇంకొకటి ఉంది. రే డబ్బులు, వాడి దగ్గర ఇంకొకటి ఉంది. అర్రే, ఒక రోజుకి 3 మాత్రలే కదా వేసుకోమన్నారు. ఇప్పుడు 4వది వేసుకున్నా. నేను ఎందుకు ఇలా చేశాను? చెయ్యండి, అదే కదులుతుంది. అర్రే, నన్ను నేనే కంట్రోల్ చేయలేకపోతున్నా. నా ఊళ్ళో ఏం చేస్తుందో నాకే తెలియట్లేదే. ఒకవేళ ఇది సైడ్ ఎఫెక్ట్ గా ఉంటుంది. చాలు, ఆపు. అంతా పోయింది. ఈ రోజు అంతా పాడైపోయిందా?
ఈ రోజు బాగా టైర్డ్ అయిపోయావా? నువ్వు అక్కడే పడుకో. ఒరే, నా మగ్గంలో మాత్రం చేపెట్టుకుంటే నా పర్సనాలిటీ పోతుంది.